డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరు? నేనండి, గోపాల్ని. తలుపు తీయండి. గోపాల్, నీ ఊళ్ళో ఈ పిల్లాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎవరి పిల్లాడు అతను? అయ్యా, ఈ పిల్లవాడు ఎవడో నాకు తెలియదు. మన బంగ్లా బయట గేటు దగ్గర ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నాడు. పాపం ఇతనికి ఒంట్లో బాగున్నట్లేదు. ఏమన్నా పిల్లాడికి ఒంట్లో బాగుండేదా? అవునండి, శరీరం అంతా మంచులో ఉంది. డాక్టర్ గారు, త్వరగా మీరు ఇతనికి వైద్యం చేయండి, లేకపోతే... అలాగే అలాగే. చూడు, ఆ బాబుని ఈ బెడ్ మీద పడుకోబెట్టు. గోపాల్, నువ్వు కాస్త బయటికి వెళ్ళి చూడు. ఎవరో స్త్రీ తన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నట్టుంది. ఒకవేళ ఆమె ఈ పిల్లాడి తల్లి కాదు కదా? గోపాల్, వెళ్ళి చూడు. ఈ పిల్లవాడు పూసే ఆమె కొడుకేనేమో. వెళ్ళు, వెళ్ళి వాడిని పిలుచురా. వెళ్ళు. అలాగేనయ్యా, ఇప్పుడే పిలుచుకొస్తాను. అక్కయ్య గారు. అవునమ్మా, ఒక పిల్లవాడు అనారోగ్య స్థితిలో ఇక్కడే ఒంటరిగా పడున్నాడు. కొద్దిసేపటి క్రితం నేను అతన్ని ఎత్తుకుని బంగ్లా లోపలికి తీసుకువెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. బహుశా అతడు మీ అబ్బాయే. అవును అక్కయ్య గారు, ఈ బంగ్లా డాక్టర్ రమేష్ గారు. ఆయన పిల్లవాడికి వైద్యం చేస్తున్నారు. మీరు లోపలికి వచ్చి చూడండి. పిల్లాడు మీ అబ్బాయి అయ్యిండు. భయపడకండి, రండి, లోపలికి రండి. వీరే మా డాక్టర్ గారు. ఏమమ్మా, ఈ బాబు నీ కొడుకేనా? అవును డాక్టర్ గారు. అయ్యో, ఏమైంది నా బిడ్డకి? లేదమ్మా, మా డాక్టర్ గారి వైద్యంతో ఇతనికి ఇప్పుడే నయమైపోతుందమ్మా. హే భగవాన్, ఏమిటయ్యా నీ లీల? ఈమె రూపం ముమ్మూర్తిలో నా ప్రతిమలాగా ఉన్నదే. ఆమెకు కవల సుధుల్లా అనిపిస్తోంది. డాక్టర్ గారు, నేతని పరీక్ష చేశానమ్మా. భయపడవలసింది ఏమీ లేదు. ఇతనికి కొంచెం జలుబు చేసింది. త్వరగా ఇంటికి తీసుకెళ్ళి శరీరంలో వేడి పుట్టి ఏర్పాటు చేయండి. తర్వాత ఈ మందు వేయండి. అరే, ఏంటమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? విషయం ఏమిటో చెప్పండి. నేను మీకేం చెప్పండి డాక్టర్ గారు. నేను జబ్బుతో ఉన్న ఈ పిల్లాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? ఈ పట్టణంలో దురదృష్టవంతురాలైన నాకు తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. మంచిది. అయితే గోపాల్, చెప్పండి డాక్టర్ గారు. వెళ్ళు. లోపల వంటింట్లో పై వెలుగుతూ ఉంది. పిల్లాన్ని లోపల తీసుకెళ్ళి కాస్త చలి కాపు. ఒంట్లో వేడి పుడుతుంది. చూడు, ముందు ఇతనికి వేడి పాలలో గ్లూకోజ్ కలిపి తగ్గించండి. మందు తర్వాత వేద్దాంలే. నేను లోపలికి రానా? వద్దమ్మా, మీరు ఇక్కడే ఉండండి. నేను పిల్లాడికి పాలు తాగించి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. డాక్టర్ గారు, నా బాబుకు తగ్గిపోతుందా? వాడు ఇంకా కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. నా పిల్లవాడికి ఏమైనా అయితే... అరే, నేను చెప్పాను కదమ్మా, అతనికి తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. గోపాల్, బాబు పాలు తాగించావా? మరి మీది పట్నం కాదుగా? అవును, నేను ఈ పట్టణవాసిని కాదు డాక్టర్ గారు. ఇక్కడ నుండి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరు నుండి వచ్చాను. పల్లెటూరు నుంచా? అవును డాక్టర్ గారు. మీ పేరు? వీణ. పేరైతే వేరుగా ఉంది, కానీ ఈమె ఆకారం... మీరేమన్నా అన్నారా డాక్టర్ గారు? ఏం లేదు. ఊరికే ఏదో ఆలోచన వచ్చింది. సరే, మీరు పల్లెటూరు నుంచి పిల్లవాడితో ఒంటరిగా ఎలా వచ్చారు? ఏం చెప్పమన్నారు? నాకు ఎలాంటి కఠిన పరిస్థితి వచ్చిందంటే, అనుకోకుండా హఠాత్తుగా ఈ చిన్న పిల్లవాడిని తీసుకుని బ్రతుకు తెరువు కోసం ఇలా పట్టణం రావాల్సి వచ్చింది. మీకు అయిన వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? లేరు డాక్టర్ గారు, లేరు. మా తల్లి కొడుకులకు ఇక్కడే కాదు, ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. మై గాడ్. అయితే ఈ పట్టణంలో మీకు నిజంగానే ఎవరు అయిన వాళ్ళు లేరా?
ఎవ్వరూ లేరు. మరి డాక్టర్ గారు, అనాథను, దురదృష్టవంతురాలైన నేను ఈ పిల్లాన్ని తీసుకుని ఈ పట్నం రావడానికి వెనుక ఒక పెద్ద కథ ఉంది డాక్టర్ గారు. ఓహో, ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఆ వివరాలను నేను తెలుసుకోవచ్చా? నాలాంటి దురదృష్టవంతురాలికి సకాలంలో సహకరించిన మిమ్మల్ని నా జీవిత కథ చెప్పి మరింత ఇబ్బంది పెట్టమంటారా? నేను డాక్టర్నమ్మా. మానవమాతులను ఎవరైనా సరే కాపాడటం నా ధర్మం. మీ గాథ విని నాకు వీలైనంత సహాయం తప్పక చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చెప్పండి వేణు గారు. కానీ డాక్టర్ గారు, మీరు సందేహించాల్సిన పనేమీ లేదు. నేను వింటాను, చెప్పండి. నా దురదృష్టం చూడండి. నా భర్త వడ్డీ వ్యాపారి వద్ద మా ఇల్లు తాకట్టు పెట్టి కొంత డబ్బు వడ్డీకి తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన చనిపోయారు. మై గాడ్. తాకట్టు పత్రాలు మాకు చూపించి వడ్డీ వ్యాపారి మా తల్లి కొడుకుల నా ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు. అయ్యో, నేను ఇల్లు పోగొట్టుకుని మరి మీ అమ్మగారు వాడికి వెళ్ళలేదా? అంత అదృష్టం కూడానా డాక్టర్ గారు? నా తల్లిదండ్రులు అంతకు ముందే చనిపోయారు. అయ్యో, ఆయన వాళ్ళు అనుకునే బంధువు ఒక్క మేనమా ఉన్నాడు. కన్నాయి మామ నా కొడుకుతో నేను మా మేనమామ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాను. కానీ నా దురదృష్టం అక్కడికి నాతో పాటు చేరింది. నా మేనమామ పెద్ద తాగుబోతు. ఇంతకీ మీరు మీ మేనమావారు ఎందుకు విడిచిపెట్టినట్టు? ఇందాకే చెప్పాను కదా, నా దురదృష్టం నన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెన్నాడుతూనే ఉంది. వీణ గారు, ఇన్నాళ్లకు నా గోడు వినే మంచి మనిషి తారసపడేట్లు చేశాడు భగవంతుడు. మీకు నా గాథను చెప్పుకుంటే కొంచెమైనా మనసు కుదుట పడుతుంది. పర్లేదు, చెప్పండి. చెప్తాను. గోవింద్, గోవింద్, నువ్వేం చేస్తున్నావురా? నా పాఠం చదువుకుంటున్నాను తాతగారు. వాహో వాహ్, అమ్మ నన్ను మావగారు అంటుంది, మరి వీడేమో తాతగారు అంటాడు. మంచిదిరా బాబు, మంచిది. అవును, నీ తాతగారికి నువ్వు పని చేసి పెడతావా? ఏం తాతగారు? నువ్వు తమాలు ఇల్లెరుగుదు కదా. తమాలా? అదే మన ఇంటికి కుడి పక్కనుంది. ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావు కూడా. నాకు తెలుసు తాతగారు. అయితే ఈ సీసా పట్టుకో, తొందరగా వెళ్ళి 3 పావులు సారా పట్ల తమాల దగ్గర నుంచి. తాతగారు చెప్పమన్నారని చెప్పు. నేను ఇప్పుడు పాఠం చదువుకోవాలి తాతగారు. అరే, అక్కడి నుంచి వచ్చా చదువుకోరా. లేదు, ఆ రోజు మీకోసం ఆ సారా తేవడానికి వెళ్ళానా, ఆ తమ్మాలి కుక్కలు నా మీదకు దూకాయి. వాటి నుండి తప్పించుకోవడానికి నేను పరిగెత్తాను. అంతే, ఎదురు దెబ్బ తగిలి పడిపోయాను. ఎడంకలు కొట్టుకుపోయింది. అమ్మ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళాను తాతగారు. ఏమన్నావురా? వెళ్ళవా బద్మాష్. ఈ ఇంట్లో నీది మీ అమ్మది కాదురా. నా ఆజ్ఞ పాటించాలి, చూస్తాను నువ్వు నా ఆజ్ఞ ఎలా పాటించు. రై, ఇంకెక్కడ నిలబడ్డావురా? వెళ్ళు. వెళ్తావా నీ చెవులు తినా? అరే చెప్పరా, డబ్బులు తర్వాత ఇస్తామని. కానీ ఆ రోజు తమ్మాల్ డబ్బులు లేకుండా సారా ఇవ్వనన్నాడు. అరే వెళ్ళరా, ఇవాళ అతనేమి అంటూ అప్పు ఇచ్చేస్తాడు. త్వరగా వెళ్ళు. ఆ సీసా జాగ్రత్త సుమా, జాగ్రత్తగా తీసుకురా. మధ్యలో నువ్వు ఆటపాటల్లో పట్టావంటే కాళ్ళు విరగొడతాను, అర్థమైందా? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. మావయ్య, గోవిందుని ఎక్కడికి పంపించారు? వాడు నాకు పని మీద పంపించానులే. అయినా నువ్వెందుకు అడుగుతున్నావు? వాడు తన పాఠం చదువుకుంటున్నాడు. ఇందాక నాకు ఆకలిగా ఉందని కూడా అన్నాడు. మీరు వాడికంటే నన్ను పంపించుంటే బాగుండేది. ఏమవుతున్నావు? సారా తేవడానికి నిన్ను పంపనా? కానీ మావయ్య, అంత చిన్న పిల్లాడి చేతి ఇలాంటి చెడ్డ పనులు చేయించడం మంచిదేనా? నీచురాలా, నా ఎంగిలి మెతుకులతో బతికే నువ్వు నాకు మంచి చెడ్డల గురించి పాఠాలు చెప్తున్నావా? జాగ్రత్త,
ఒకవేళ ఇంకెప్పుడన్నా నా పనుల్లో మీనమేషాలు లెక్క పెట్టామంటే మర్యాద దక్కదు. సరే ఆ పిల్లడంటే ఒక్కవేళ నేను చెప్పినట్లు నడవకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేస్తాను, జాగ్రత్త. మావయ్య నా కళ కనిపించదు. కానీ మావయ్య నేను ఒక తల్లిని. తల్లి తన బిడ్డ బాగోగులు. ఏమిటే నోరు చేసుకుంటున్నావు? పోయి వంటింట్లో పని చేసుకో. వెళ్తావా లేక? వెళ్తున్నా. అరే గోవింద్, తీసుకొచ్చావా? ఇదిగో తీసుకోండి. తమాలన్నాడు ఇవాళ దీంతో కలుపుకొని మొత్తం 150 అయిందంట. రేపటికల్లా మొత్తం బాకీ తీర్చేయాలంట. సరే సరే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అక్కడ కూర్చొని పాఠం చదువుకుంటాను. ఏంట్రా పాఠం అంటావు? పాఠం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు. వెళ్ళి బీడీ వెలిగించుకోవడానికి పొయ్యిలోంచి కాలుతున్న బొగ్గు ఒకటి పట్టుకురా. మంచిది, అలాగే. దొంగగాడి 150 రూపాయలు అప్పని చెప్పి ఆనందం అంతా పాడు చేసాడు. తాతగారు ఇదిగో తీసుకోండి బొగ్గు. అరే నువ్వు వస్తుండగానే ఇది ఆరిపోయిందిరా. ఇదిగో విను, ఈ బీడీ తీసుకో. వంటింట్లోకి వెళ్ళి నువ్వే కాల్చుకురా. ఒకవేళ బీడీ ఆరిపోయిందో లెంపకాయలు తింటావు, జాగ్రత్త. చూడు, వెలిగించి ఒక దమ్ము లాగి మరీ తీసుకురా. మంచిది, అలాగేనండి. చూద్దాం ఆ దౌర్భాగ్యుడు ఈ సీసాలో పంపింది ఎంతో. బానే ఉంది. గ్లాస్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉంది. అయ్యో గోవింద్, ఏమిటి నువ్వు బీడీలు కూడా కలుస్తున్నావా? చెప్పు వెధవా, ఎందుకు కలుస్తున్నావు? ఇంత చిన్న విషయానికి నీ కొడుకుని చంపి పారేద్దామని ఉద్దేశం ఏంటి? నేనే వాడిని బీడీ వెలిగించి పడురమ్మన్నాను. మీరు చెప్పారా? అవును, నేను ఈ మధ్య చూస్తున్నాను నువ్వు నీ హద్దులు మీరిపోతున్నావు. చూడు, ఈ కన్నాయి కూడా చాలా వంకర మనిషి. ఈ ఇంట్లో బాగా ఆలోచించి అడుగువేయి, అందులోనే నీకు మేలు జరుగుతుంది. కోపగించుకోకండి మావయ్య. మీరు బీడీ వెలిగించుకోవడానికి ఇదిగో అగ్గి పెట్టే, దీంతో వెలిగించుకోండి. బాబు గోవింద్, నేను బట్టలు ఉతకడానికి చెరువుకి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే కూర్చుని పాఠం చదువుకో, బయటకి ఎక్కడికి వెళ్ళకు. అలాగేనమ్మా. ఏదన్నా కాస్త కారకారంగా నోటికి తగిలితే కానీ ఈ సారాలో మజయే రాదు. అరే గోవిందా, గోవిందా. ఏంటి తాతగారు? ఆమ్లెట్ తింటావరా? ఓ తింటాను. మీ దగ్గర ఉందా ఆమ్లెట్ తాతగారు? రేయ్, నువ్వు ఒక పని చేస్తే ఆమ్లెట్ ఇప్పుడే తయారవుతుందిరా. అదిగో చూస్తున్నావు కదా, మాధలింటి పక్కనే ఉన్న కోళ్లపాక. చూస్తున్నాను. నేను ఇందాక అటు వెళ్ళాను రా. ఆ కోళ్లపాకలో 7-8 గుడ్లు పడున్నాయి. నువ్వు ఒక తుండుగుడ్డ తీసుకుని నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి ఆ గుడ్లన్నీ తుండుగుడ్డలో చుట్టబెట్టుకుని వచ్చేసాయి. ఇక అప్పుడు తయారవుతుంది ఆమ్లెట్. వద్దు తాతగారు, వద్దు. నా వల్ల ఈ పని కాదు. ఆ రోజు జరిగిన సంగతి మీరు మర్చిపోయారో ఏమో. మీరు చెప్పారని మా పొరిగింటి దొడ్లో ఉన్న చెంబెత్తుకొచ్చాను. దానివల్ల అమ్మకి, పొరుగున ఉన్న మా అమ్మకి మధ్య ఎంత పెద్ద పోట్లాట జరిగింది. అరే ఆ రోజు సంగతి వేర్రా. ఇవాళ నేను ముందుగానే నీ చేత జెండా పంపుతానని మాతలతో చెప్పొచ్చాను. వాడు ఏం అండవు. వెళ్ళరా గోవింద్, నెమ్మదిగా గుడ్లు పట్టుకొచ్చి. వద్దు తాతగారు, నాకు భయం వేస్తుంది. నువ్వు తిన్నగా ఒప్పుకోరా. చూస్తున్నావు ఈ బెత్తం చెత్త కింద కొట్టేస్తాను. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే? వెళతావా లేక వెయ్యనా బెత్తంతో? వద్దు, నేను వెళ్తున్నా. చూడు, గుడ్లు తీసుకునే ఇంట్లో గడుగు పెట్టు, లేకపోతే నీ గుడ్లు పీకేస్తా. అలాగే. గోవింద్ వెళ్ళాడా ఏంటి? ఎక్కడ పరిగెడుతున్నాడు? ఎలా పరిగెడుతున్నాడు? చెప్పరా బాబు, ఏమైందిరా? సోదగారు మాతలింట్లోంచి గుడ్లు దొంగిలించుకురమ్మన్నారు.
చేయడానికి వెళ్ళామన్నమాట. కొట్టకమ్మా, వెళ్ళకపోతే తాతగారు వస్తారు, వెళ్తానేమో చూసుకొస్తాను. బాబు బాబు, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివిరా, నీకేం తెలియదురా. విష సర్పాలతో ఆటలాడి ఎవరు బ్రతకగలరు చెప్పు? కానీ నేను ఒక తల్లినిరా. నేను నీ జీవితం నాశనం కానివ్వను, నాశనం కానివ్వను. డాక్టర్ గారు, నేను ఆ రోజు నుంచి నా కొడుకుని మా మేనమావ నీరు కూడా పడకుండా కాపాడుకొస్తున్నాను. గోవిందుడి పరిస్థితి ఎలా ఉందో చూస్తాను డాక్టర్ గారు. మీకేం భయం లేదు, గోపాల్ అతని దగ్గరే ఉన్నాడు. వీణు గారు చెప్పండి, కన్హాయి మామ నీచుడు వద్ద అసలు మీరు ఆశ్రయం ఎందుకు తీసుకున్నారు? డాక్టర్ గారు, ఏం చెయ్యను, నేను ఒక మనిషిగా బ్రతకాలని కోరిక. మరి ఆ కోరిక కోసం నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆ నీచుడు తాగబోతు, కేవలం మీకే కాదు మొత్తం సమాజానికి శత్రువు. డాక్టర్ గారు, గోవిందుని చెడు మార్గాలు పట్టించడంతోనే అతని నీచత్వం ఆగలేదు. సారాకి డబ్బులు లేకపోయినప్పుడల్లా దౌర్భాగ్యులైన నా పరువును కూడా పందెం కాసే ప్రయత్నం చేశాడు. ఇంకేం చెప్పదు, గడిచిపోయిన జీవితం ఇప్పటిదాకా నా వెంట పడుతూనే ఉంది డాక్టర్ గారు. కానీ నేను దాన్ని ఎలా మర్చిపోనో అర్థం కావడం లేదు. మీ దగ్గర నాకు ఏ దాపరికం లేదు. ఆ సాయంత్రం అమ్మో ఎంత భయంకరమైనది. నేను గోవిందుని నిద్రపుచ్చడానికి పక్క సరి చేస్తున్నాను. దౌర్భాగ్యుడ, అప్పడుకొని తాగడానికి నీకు సిగ్గు లేదు. ఒకసారి నువ్వు వస్తావు, మరోసారి పిల్లాన్ని పంపుతావు. నీ బాబుకి నీ తాతకి నేనేదో బాకీ ఉన్నట్టు తేరగా వచ్చిందనుకున్నావా? అప్పుతో తాగిస్తావు, మరి డబ్బులు మాత్రం ఇవ్వవు. కానీ నేను నిర్ణయం చేసుకున్నా, ఈ వేళ బాకీ వసూలు చేస్తే గాని కదల్లా. తమాలన్నా, కాస్తంత బాకీ కోసం ఇన్ని నానా మాటలని నా పరువు తీయడం ఎంతవరకు సరైంది? ఈ మధ్యలో చేతిలో డబ్బు అడక కాస్త ఇబ్బందిగా ఉంది. డబ్బు చేతిలోకి వచ్చిన రోజున నీ బాకీ అంతా తీర్చేస్తాను. అరే, ఎందుకు అబద్ధాలు ఆడతావు? నీ సంగతిలో నాకు తెలియవని అనుకుంటున్నావు. ఆ రోజున గిరిబాబుకి నీ మేనగోడలను అప్పగిస్తానని ఆయన దగ్గర 500 వసూలు చేయలేదా? కాస్త నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా. లోపల వీణ తన కొడుకు నిద్రపుస్తుంది. అది కాస్త వినదంటే ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఆవిడ వింటేనే వెనుకపోతానే, నాకేమవుతుంది? డబ్బు దగ్గర నేనెవ్వరిని వదిలిపెట్టను. తమాలన్నా, ఇది నీ ఎంత పెద్ద అప్పు అంటే త్వరగా తీర్చలేను. ఒక విన్నపం వింటావా? చెప్పు. నా మేనకోడలు చెయ్యి నీ చేతిలోకి తీసుకుని నాకు నీ అప్పు నుండి విముక్తి కలిగించు. అబ్బా, ఏం చెప్పావు? నేను పిల్లా జల్లగల సంసారం, ఇంకో ఆపద మెడకు తగిలించుకోనా? నువ్వు కూడా ఒట్టి మూర్ఖుడివే. మెడకెందుకు కట్టుకోవడం? వీణ వారంలో 2-3 రోజులు నీ మనసును సంతోషపెట్టింది. మరి నువ్వు నా అప్పు వదిలేస్తావు ఏ? అవును, ఇది నాకు సమ్మతమే. కానీ వీణ ఒప్పుకుంటుందా అని. అరే, దాని గురించి చింతించకు. నేను స్వయంగా దాన్ని చెయ్యి పట్టుకుని నీ చేతిలో పెడతాను. చెప్పు, సంతోషమేనా? సంతోషమేనా? అయితే నేను వెళ్ళి కాస్త వీణను పిలుస్తాను. అలాగే. వీణా, అమ్మా, తల్లి వీణా. ఏమిటి మావయ్య, ఎందుకు పిలిచారు? చూడమ్మా, ఈయన మన పొరుగులో ఉండే తమాల్ గారు. వీరితో కాస్త అవసరమైన మాటలు మాట్లాడాలి. రాత్రికి భోజనం కూడా వీరు మనతోనే చేస్తారు. నేను బజారుకి వెళ్ళి చేపలు కొనుక్కొస్తాను. నువ్వు వంటింట్లో మిగతా ఏర్పాట్లు చేసుకో. ఇంకొకటి, వీరిక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. మంచిది, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మావయ్య, మంచిది.
ఏం కమాల్ గారు అదేంటి నా చేయి పెట్టుకుంటున్నారేంటి వదలండి 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 నీచుడా. గోవింద్ నన్న గోవింద్ ఏమిటమ్మా? మాట్లాడకుండా బయలుదేరు లే, మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి. ఎక్కడికమ్మా? మాట్లాడుకో నిశ్శబ్దం. ఆ చీకటి రాత్రిలో నేను నా కొడుకుని తీసుకుని ఆ నరకపు మంటల నుండి రక్షించుకోవడానికి ఏ ఆలోచన లేకుండా, ఎవరి సహాయం లేకుండా పారిపోయి వచ్చాను డాక్టర్. పారిపోయి వచ్చాను. కానీ దురదృష్టవంతురాలు లేని నా మీద మీకెందుకింత చాలి కలుగుతుంది డాక్టర్ గారు? అనుకోవడం లేదు డాక్టర్ గారు, బ్రతకాలనుకోవడం లేదు. నువ్వు జీవితం చీకటి భాగాన్ని చూసి ఎప్పుడైనా వెలుగును కూడా చూడటానికి ప్రయత్నించు. నీ కొడుకుని మంచి పౌరుడుగా తీర్చిదిద్దడమే నీ ధర్మమని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు నీ కోసం కాదు, నీ కొడుకు కోసమే జీవించాలి. అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజం. అదృష్టం నీకు కలిసి రాలేదు, కానీ ఎవరికి తెలుసు రేపు నీ కుమారుడు చదువుకుని ఒక గొప్ప మనిషి కావచ్చు. నాలాంటి దురదృష్టవంతురాలు కొడుకు గొప్ప మనిషి అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? ఏది అసంభవం కాదు, కానీ నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలాగే. ఇప్పుడు చెప్పండి, మీరు జీవించి ఉండడానికి నాకెలా ప్రారంభిస్తున్నారో అలాగే అలాగే మా ఇద్దరికి శరణ కూడా ఇస్తారా డాక్టర్ గారు? ఏమిటి శరణ? అవును అవును డాక్టర్ గారు, నేను మీ ఇంటి పనులు చేస్తాను, నేను మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను డాక్టర్ గారు. చెప్పండి, మీరు మా తల్లి కొడుకులకు ఆశ్రయం ఇస్తారా డాక్టర్ గారు? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషి హోదాలో కాదు, ఒక సోదరివై ఉండాలి. భగవంతుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. రా చూడు గోవిందుని పరిస్థితి ఎలా ఉందా? ఏం గోపాల్? డాక్టర్ ఇదిగో చూడండి, పిల్లవాడు శుభ్రంగా పూర్తిగా నయమైపోయాడు. పాలు తాగాడు, మందు వేసుకున్నాడు, మరి ఇప్పుడు హాయిగా నిద్ర కూడా పోతున్నాడు. నా బాబు నా బాబు గోవు, నన్ను గోవు. ఇతను మేల్కొన్నాడే. అమ్మా గోపాల్ బాబు, ఇక నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు. ఇప్పుడు షాప్స్ అని తెరిచి ఉంటాయి కదా. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఇంట్లో పని పూర్తి చేసుకుని వీళ్ళని తీసుకుని కాస్త బజార్కి వెళ్ళరా. వీళ్ళకి వీళ్ళ అబ్బాయికి బట్టలు కొనుక్కురా. ఇదిగో డబ్బు. మంచి డాక్టర్ బాబు. చూడు, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. వెళ్ళొస్తాను మేడం గారు. అక్కయ్య గారు, మీరకి ఎప్పటికీ ఇక్కడే ఉంటారు కదా? అవును గోపాల్, డాక్టర్ గారి ఆదేశం అదే. అయితే అయితే చాలా సంతోషం అక్క. గోపాల్, ఈ గోడ మీద ఈ ఫోటో ఎవరిది? అమ్మా అమ్మా చూడు, ఈ గోడ మీద నీ ఫోటో తగిలించి ఉంది. లేదు బాబు, ఇది నా ఫోటో కాదు, నా పోలికలే ఉన్న మరో స్త్రీది. గోపాల్, ఎవరిది ఫోటో? నీ ఇంటి యజమాని ప్రతిమాదేవి. ప్రతిమాదేవిగా? డాక్టర్ గారి భార్యదా? అవునక్క, ఆమె ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. 3 ఏళ్ళు కావస్తుంది. ప్రతిమాదేవి పోవడంతో పాటు ఈ ఇంట్లోని సుఖ సంతోషాలు కూడా వెళ్ళిపోయాయక్క, వెళ్ళిపోయాయి. అంత హఠాత్తుగా ఎలా చనిపోయారు ఆవిడ? ఆమె చాలా కాలంగా జబ్బుతో బాధపడింది అక్క. మన డాక్టర్ గారు బాగా కట్టుబాటు ఉన్న మనిషి.
ఆ రోజు మా యజమానురాలు పరిస్థితి చాలా చాలా ప్రమాదంగా ఉందక్క. జీవితపు చివరి క్షణాలు లెక్క పెడుతూ ఉంది. అకస్మాత్తుగా డాక్టర్ గారికి హాస్పిటల్ నుండి త్వరగా రమ్మని ఒక కబురు వచ్చింది. మరి ఆయన వెళ్ళక తప్పలేదు. మరి ఆయన తిరిగి రాకపోవడమే యజమానురాలు ఈ ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోయిందక్క. పశ్చాత్తాప అగ్ని ఇప్పటిదాకా డాక్టర్ గారి హృదయాన్ని కాల్చి పూర్తి చేస్తుంది. అక్క అక్క మీరు రావడం చాలా మంచిదైందక్క. మిమ్మల్ని చూసి మా యజమానురాలే మళ్ళీ జీవించి వచ్చిందా అన్న భ్రమ కలుగుతుందక్క. కలుగుతుంది. సరిగ్గా అన్ని మీ పోలికలే. తేడా కేవలం మీ పెదవు కింద ఉన్న పుట్టుమచ్చ ఒకటేనక్క. ఒక్కటే. ఏమిటి ఏమిటి గొప్ప ఏమిటి ఏమంటుంది? కార్తీక శుక్ల దశమి వచ్చింది. ఇదే రోజున నా ప్రతిమ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది. నేను ఆమెను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించితే అంత అధికంగా ఆమె జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి. ప్రతిమ అరే ఇదేం డాక్టర్ గారు, ఈ రోజు మీరు మళ్ళీ యజమానురాలు పట్టం ముందు ఏం చేయను గోపాల్. 1,00,000 ప్రయత్నాలు చేసి కూడా నేను ప్రతిమను మర్చిపోలేకపోతున్నాను. గోపాల్, నువ్వు నాకు నౌకరి కాదు, మిత్రుడివి కూడా. సుఖ దుఃఖాలలో వెంటనే వాడి కూడా. నీ దగ్గర దాబరికి నువ్వు చెప్పు. రెండో ప్రతిమ మన ఇంటిలో వచ్చిందని నీకు సంతోషంగా ఉంది. కానీ గోపాల్, నీకు తెలియదు. బాబు మీరు చెప్తూ ఆగిపోయారు. ఈ రెండో ప్రతిమ అంటే వీణను చూశాకే నన్ను ప్రతిమ ఎక్కువగా వేధిస్తోంది. అయితే వీణకు ఇంటి నుండి వేడుకోలు చెప్పేస్తే? లేదు గోపాల్, లేదు. అలా జరగటానికి వీల్లేదు. ఆమె అసహాయురాలు, పైగా దుఃఖంలో ఉంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళదు. ఇక ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది, మన దగ్గర. నేను ఈ వీణ కారణంగానే ప్రతిమను శాశ్వతంగా మర్చిపోతాననుకున్నాను. ఈరోజు నాకు మాటికి ప్రతిమకు నేను ఆఖరి రోజులో ఇచ్చిన వాగ్దానమే జ్ఞాపకం వస్తుంది. ఏమిటో వాగ్దానం బాబు? ఒక రోజున ఆమె చాలా బాధగా నా చెయ్యి పట్టుకుని నన్ను అడిగింది, రమేష్, నేను చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటావు కదా? ఇది నేను క్షమించిపోయాను బాబు. నేను ఆమె మీద ఒట్టేసి ఆమెతో అన్నాను, నువ్వు శాశ్వతంగా నాయనే ఉంటావు. నా మనస్సు అనే మందిరంలో నువ్వు తప్ప ఇంకెవరి మూర్తి ఎప్పటికీ స్థాపించబడదు. నా ఈ వాగ్దానం విని ఆమె ఎండిన పెదవుల మీద వికసించిన చిరునవ్వు కాంతి రాత్రి నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. చెప్పు బాబు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆమె ఎలా మర్చిపోవడం చెప్పు. గోపాల్, ఏమిటక్క? డాక్టర్ గారిని కాస్త ఆగమను. నేను వారి కోసం పాలు వేడి చేసి తెస్తున్నాను. వద్దు, నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాను.
గోపాల్ వీడితో చెప్పు, నేను తిరిగి వచ్చాక పాలు తాగుతానని చెప్పు. అలా కాదు, వీణక్క పాలు తెచ్చేస్తుంది, తాగే వెళ్ళండి. వద్దు గోపాల్, నేను తొందరగా వెళ్ళాను. వీణక్క, డాక్టర్ గారు ఏదో తొందర పని మీద వెళ్ళిపోయారు. పాలు అలాగే ఉంచేయి, తిరిగి వచ్చాక తాగుతారు. గోపాల్, ఏ గోపాల్, గోపాల్. ఓ మీరా కళ్యాణ్ గారు? రండి 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 రండి. నేను ముందే చెప్తున్నాను, మీ డాక్టర్ గారు అయితే ఇంట్లో లేరు. ఏమన్నావు? నా డాక్టర్ గారు ఇంట్లో లేరా? అవును కళ్యాణ్ గారు, మీ డాక్టర్ గారు ఎక్కడికో వెళ్ళారు. నిజమే చెప్తున్నావా? నేనెందుకు అబద్ధం ఆడతాను? నేనే చెప్పాను కదా ఆయన ఇంటి వద్ద లేరని. అదెలా అవుతుంది? నేను ముందే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అపాయింట్మెంట్ కి కాస్త ముందే వచ్చాను. బహుశా అందుకే డాక్టర్ గారు. చెప్పు. నా ఉద్దేశం ఏమిటంటే, బహుశా మీ నుండి రక్షింపబడ్డానికే వారు ఈ రోజున వెళ్లే సమయానికంటే కాస్త ముందే వెళ్ళిపోయారు. తొందరలో పాలు కూడా తాగలేదు. ఇదిగో గోపాల్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. లేదు మాంసం, నేనెందుకు మిమ్మల్ని అవమానిస్తాను? మీ అవమానం స్వయంగా మీరే చేసుకుంటున్నారు. అంటే నీ ఉద్దేశం? మీకు భర్త లేడు, ఇటు డాక్టర్ గారు కూడా భార్య లేకుండా ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి మీరు వైద్యం చేయించుకునే నెపంతో ఆయనతో స్నేహం కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది డాక్టర్ గారికి ఇష్టం లేదు. ఆ కారణం చేత డాక్టర్ గారు మీరంటే తప్పించుకు తిరుగుతున్నారు. నువ్వు నన్ను అంత తక్కువదే అనుకుంటున్నావా? మీరు ఎలాంటి వారైనా కానీ డాక్టర్ గారిని మీరు దొంగ రోజుగా మీ వలలో వేసుకోవాలని చేసే ఈ ప్రయత్నం. గోపాల్, నీ బాబుడు కట్టిపెట్టు. ఒక మామూలు నౌకరు అయి ఉండి నా గౌరవం మీద దాడిపిస్తావా? మీహిం సాబ్, మీకు చెడు అనిపించినా మంచి అనిపించినా నేను మాత్రం తిన్నగానే చెప్తున్నాను. మీ ఈ ప్రేమ జబ్బుకి వైద్యం చేయడానికి మా డాక్టర్ గారి దగ్గర ఏ మందు లేదు. ఇది మీ డాక్టర్ గారు చెప్పారా? ఎవరు చెప్తాయే, కానీ మా డాక్టర్ గారు గాజు పెంకును వజ్రం అనుకునేంత మూర్ఖులు మాత్రం కాదు. అంటే నీ ఉద్దేశం నేను డబ్బు దాహం ఉన్న స్త్రీలని నా సాంగత్యంలో ఉంటే మీ డాక్టర్ గారి జీవితం పాడవుతుంది అనేనా? ఇది నేనెలా చెప్పగలను? ఆ ఒక్కడు మాత్రం చెప్పగలను, మా డాక్టర్ గారి కళ్ళు చెవులు ఇప్పటిదాకా బాగానే ఉన్నాయి అని. ఓహో, కానీ గోపాల్, నా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మీ డాక్టర్ గారు కళ్ళున్న అంధులయ్యారు అని. ఒక ఆవుని, దాని జాతి ఏమిటో, దాని అమ్మెవరో బాగెవరో తెలుసుకోకుండా చాలా శ్రద్ధగా ఇంట్లో కట్టేసి పెంచుతున్నారని తెలిసింది. కళ్యాణ్ గారు, కాస్త నోరు సంభాలించుకుని మాట్లాడండి. ఏమైంది తమ్ముడు? ఎందుకంత కోపరించుకుంటున్నా? ఏమి లేదక్క, ఈవిడ ఏమ్మా ఈ పని మీద వచ్చారు మీరు? అది అడగడానికి నువ్వెవరు? నేను ఎందుకు వచ్చానో కారణం నీకెందుకు చెప్పాలి? నిజం చెప్తున్నాను గోపాల్, మొత్తం పట్టణం అంతా మీ డాక్టర్ గారి ముఖాన ఉమ్మేస్తున్నారు. ఏమంటున్నావు? అరే, మురికి కాలులోంచి ఎత్తబడిన ఒక మురికి స్త్రీకి హాస్పిటల్లో పనిపించడానికి తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు మీ డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఈ విషయం జనన్నోళ్లలోనే నానింది. ఇక ముందు ముందు నువ్వు ఇంకా ఎలాగ వాగితే నీ నోట్లోంచి నాలుగు పీకేస్తాను. అరే పోపోరా, ఈ బెదిరింపులు నా దగ్గర చెల్లవు. నేను వెళ్తున్నాను. వెనక వెనక మాటలు మనసులో పెట్టుకోకు. అరే, వంటింట్లో ఏదో మాడిపోతుందక్క. నేనేం వింటున్నాను? నా వల్ల సమాజంలో డాక్టర్ గారికి చెడ్డ పేరుస్తుందా? నేను అలా కానివ్వను. నేను నేను గోపాల్, గోపాల్, వీణా, నువ్వు ఇక్కడ? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? లేదే. గోపాల్ గోపాల్ లోపల వంటింట్లో పనిచేస్తున్నాడు. ఉండండి, నేను అతన్ని పంపిస్తాను. అలాగూ. ముందు ఒక సంతోషకరమైన వార్త విను. పోయిన వారం హాస్పిటల్లో దాయి ఉద్యోగం కోసం నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. అపాయింట్మెంట్ లెటర్ బహుశా తొందరగానే వస్తుంది. వీణా, ఈ ఉద్యోగం చేసుకుంటూ నువ్వు నీ కొడుకుని బాగా చదివించి మంచి మనిషిగా చేయగలవు. మీ ఉపకారానికి జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు. ఏమిటి వీణా, నోటి నుండి కృతజ్ఞత కానీ ముఖంలో విచారం? డాక్టర్ గారు, నేను ఇక్కడ ఉండడం వల్ల
మీకెంత నష్టం కలుగుతోందో మీకు తెలియదు. నేను మీ చెడ్డ పేరుకు కారకురాలయ్యాను. నా వల్ల మీకు చెడు జరగడం నాకు ఇష్టం లేదు డాక్టర్ గారు. నాదే ఉంది. దురదృష్టంతో పుట్టాను, దురదృష్టంతో మరణిస్తాను. నీ వాగులు కట్టుపెడతావాలట. నా ఇంటి నుండి తరలియండి. వద్దు వద్దు వద్దు, నేను స్వయంగా వెళ్ళిపోతాను. గోపాల్, గోపాల్. డాక్టర్ బాబు, మీరు ఎంత బాధపడుతున్నారు ఎందుకు? చూడు, ఈ వేణ ఉంటుందా, నిద్రపోతుందా, నాకు మేలుకుందా, ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతాను ఉంటుంది. అవును గోపాల్, నేను వెళ్ళాక ఎవరైనా వచ్చారా? ఆ కళ్యాణ్ వచ్చింది సార్. కళ్యాణ? కళ్యాణ్ వచ్చింది. ఆమె ఈ గారి ముందు అవాకులు చవాకులు కూడా పేలింది. అదే వీణక్క ఇక్కడ ఉండటం వల్ల మీకు మచ్చొస్తుందట. జనం మీకు చెడ్డ పేరు ఆపాదిస్తున్నారట. నేనైతేనా ఆమెను తందాం అనుకున్నాను. వీణ కారణంగా జనం నన్ను అపచేతపలుస్తున్నారు. చెయ్యని మనకి నష్టం. నేటి ఈ ప్రపంచంలో ఎవరు కూడా సత్యం అసలు రూపాన్ని అర్థం చేసుకోవడం లేదు. డాక్టర్ గారు, నా గురించి చింతించకండి. ఈ జరుగుతున్నదంతా నా దురదృష్టం వల్లనే. మీకు ఈ చెడ్డ పేరు కూడా నా వల్లనే. నేను వెళ్ళిపోతే నువ్వు సజీవుల వెళ్ళడానికి లేదు. వినివేనా, నేను నిన్ను నా సోదరిగా భావిస్తున్నాను. ఇంకో విషయం, నీ రూపం స్వర్గస్థురాలైన నీ వదిన ప్రతిభతో చాలా దగ్గరగా ఉంది. మొదట నేను చూసినప్పుడు అప్పుడే నా మనసులోకి వచ్చింది, నా ప్రతిమే నా చెల్లెల రూపం ధరించి నా వద్దకు వచ్చింది అని. కానీ కానీ ఇదేం దురదృష్టం, సమాజం నా ఈ పవిత్రమైన భావానికి విపరీతార్థం తీస్తుందా? అందుకే డాక్టర్ గారు నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోనివ్వండి అని అంటున్నాను. కానీ ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా నా మీద అభాండం అసలు తొలగిపోదు. ఆ అభాండం తొలగిపోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది. నాకు ఏ ఉపాయం అక్కర్లేదు. నేను సమాజాన్ని లక్ష్య పెట్టను. నీది నాది అన్నాశ్రయుల పవిత్ర పంటమైనప్పుడు నేను సమాజానికి ఎందుకు పడిపడాలి? నేను నీకు మాటిచ్చాను, నీ కొడుకుని గొప్పవాణి చేస్తానని. నేను ఈ వాగ్దానాన్ని పూర్తి చేస్తాను వేణా, వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. నీ కొడుకు మేలు కోసం నువ్వు ఇక్కడ ఉండవలసింది. నువ్వు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నీ కొడుకు కోసమే జీవించాలి. డాక్టర్ గారు, ఏంటి గోపాల్? బయట ఎవరో మనిషి వచ్చాడు. అతన్ని నేను ఇంతకు పూర్వం ఎప్పుడు చూడలేదయ్యి. అరే అరే, అతను సరాసరి లోపలికి వచ్చేస్తున్నాడా? ఓ రండి రండి. అయితే మీరేనా వీణకు మామగారు? అవును, నేను వీణకు మామను కనహాయి. ఓహో, కూర్చోండి. అలా నిల్చున్నారు ఎందుకు? వీణ, నిన్ను గోవిందుని వెతుకుతూ నాకైతే ప్రాణమైపోయినట్టు. నువ్వు ఇక్కడ హాయిగా ఉంటున్నావు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వచ్చానా? చూసి పిచ్చిదానా, నేను ఊరి నుంచి ఇంత దూరం కాలు వెనకనా నేను వెతకడానికి వచ్చాను. మన గోవింద్ కోసం తప్పించిపోయాను అనుకో. గోవింద్, అరే గోవింద్ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళాడా? అయితే వెళ్ళు వీణ, వాడిని పిలుచుకురా. మనం త్వరగా వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను రాను. రావా? నువ్వెందుకు రావు? నేను రాను, చెప్పాను కదా, నేను రాను. తాతగారు, తాతగారు. బాబు వచ్చేసావా? రా గోవింద్, రానా రా. నేను నా గుండె రాసుకుంటాను. ఆగండి నాన్న గోవింద్, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. వీణా, ఇంతకు ముందు నువ్వు గోవింద్ స్కూల్కి వెళ్ళాను నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? మీరు కూడా అబద్ధం మోసం అనే ముసుగులో నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి రాలేదా? మీలాంటి అబద్ధాల కోరికి మోసగాడికి అబద్ధం చెప్పడంలో తప్పే ఉంది. అబ్బా, భలేగా చెప్పేవే. నువ్వు నిజంగానే కన్నహాయికి తగిన మేనకోడు. మంచిది వీణా, ఇక వెళ్ళడానికి ఏర్పాటు చేయి. మావయ్య, నేను చెప్పాను కదా, రానని చెప్పాను కదా. అరే, నువ్వు నీ మావయ్యకు గౌరవాన్ని పరువుని నడిబజార్లో వేల వేయడానికి సిద్ధపడుతున్నావే. లేదు, నువ్వు నాతో రావాల్సిందే. గోపాల్, గోవిందుని కాస్త బజార్లో తిప్పుకురానన్నా. మంచిదక్క. నీకు జ్ఞాపకం ఉందా మావయ్య, నేను నా కొడుకుని తీసుకుని మీ ఇంటి నుండి ఎందుకు పారిపోయి వచ్చానో?
జ్ఞాపకం. మరి అయితే ఇంకా నన్ను వెతుకుతూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? లేదు లేదు మావయ్య, నా శీను అమ్మి మీరు సారా ఖర్చు సంపాదించుకున్నామనే నీచపు బుద్ధి ఎన్నిటికీ పోదా మీకు? వెళ్ళండి, వెళ్ళండి, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకండి. చూస్తాను, వెళ్ళరా. నేను పద పద. ఆగండి. వేడికి ఇష్టం లేకపోతే ఆమెను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఇది మంచిది కాదు. అరే నువ్వెవరయ్యా మావా కోడల మధ్య మాట్లాడడానికి? ఒకవేళ నేను పోలీసు రాయి తీసుకుని వీడిని ఇక్కడి నుంచి లాక్కలు తెలిపేం చేస్తావు? ఆహా, నీకు ఇది తెలియదు అనుకుంటా. నేను కూడా పోలీసులు పిలిపించగలను. మీరు తాగి నా ఇంట్లో జరపడినందుకు అలాగే చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కానీ నువ్వు వేడకు మేనమావు కనుక నేను ఆ పని చేయను. నువ్వు వెంటనే వెళ్ళిపో, లేకపోతే నేనే బయట నెట్టాల్సి వస్తుంది. వెళ్ళా. ఎందుకు కదను? భర్త పోయాక ఆమెకు గార్డెన్గా నన్ను ఎన్నుకుని నా ఇంటికి వచ్చింది. తెలుసా నీకు ఆ విషయం? మరి నేను ఆమె మేలుకోరే పునర్వివాహం నిశ్చయించాను. లేదు లేదు, అంత అబద్ధం, మోసం. నువ్వు ఆగవే. నేను ఇక్కడికి నీ కబుర్లు వినడానికి కాదు వచ్చింది, నా మేనగోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. చూడు, నేను చెప్పాను కదా, నువ్వు బలవంతంగా వేణుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళావు. ఆమె ఇక్కడే ఉంటుంది. అరే వీణని నేను తీసుకెళ్తుంటే నన్ను ఆపడానికి నువ్వెవరయ్యా? నీకేం సంబంధం? వీణ ఏం సంబంధం ఇద్దరికి నీకు? ఏమవుతావు చెప్పు నీకు ఇతను? చెప్తాను చెప్తాను. నేను ఆయనకు జీవిత భాగస్వామిని అయ్యాను. ఏమన్నావు? జీవిత భాగస్వామిగా? అంటే ఇతని భర్త? వీణా, కాస్త మీరాగండి మావయ్య, అర్థం కావటం లేదా? చెప్తున్నాను కదా. ఏంటి నిజమే చెప్తున్నావా? పూర్తిగా నిజం. ఇక మీరు వెళ్ళండి. మంచిది, ఇప్పుడైతే వెళ్తున్నాను. కానీ చూస్తాను నువ్వు ఇక్కడ అన్నాళ్ళు ఉంటావు. డాక్టర్ గారు, నన్ను క్షమించండి. అబద్ధం ఆడి నాకు సహాయం చేసిన మీకు అపరాధం చేశాను. వీణ, కళ్యాణి లాంటి వాళ్ళు నా మీద వేసిన అబద్ధ పాపాండాన్ని నువ్వు నిజమని నిరూపిస్తున్నావు. డాక్టర్ గారు, నిర్మలమైన మనస్సుతో నిన్ను నా సోదరిగా భావించి నేను నీ కోసం ఉద్యోగం కూడా వచ్చేట్టు చేశాను. నేను కొడుకుని మంచి స్కూల్లో చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇవాళ నీ వల్లే అవన్నీ సర్వనాశనం అయ్యాయి. వీణా, నా మంచితనానికి ఇదా ఇచ్చిన ప్రతిఫలం? ఎందుకు ఇలా అన్నావు? డాక్టర్ గారు, నేను నా పొరపాటును ఒప్పుకుంటున్నాను డాక్టర్ గారు. కానీ కాస్త ఆలోచించండి. ఆ సైతాన్ని మావయ్య నుండి రక్షించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం నాకు కనిపించలేదు. కానీ వీణా, నా మాట పూర్తిగా వినండి. ఇవాళ నేను గోవిందు మళ్ళీ మా మావయ్య గుప్పిట్లో చిక్కిపోయేవాడని. అతను మమ్మల్ని సర్వనాశనం చేసేస్తాడు. నా కొడుకు చెడు అలవాట్లు నేర్చుకుని పోకిరిగానో దొంగగానో మారిపోతాడు. మరి నేను సారా ఖర్చు పూర్తి చేయడానికి సాధనమయ్యేదాన్ని అతనికి. ఈ ప్రపంచంలో తమ కామం తీర్చుకోవడానికి స్త్రీ శరీరాన్ని కొనే వాళ్ళకి ఏమి లోటు? నన్ను నేను ఆ అసహ్యకరమైన మురికి జీవితం నుండి రక్షించుకోవడానికి నేను పెద్ద అబద్ధం ఆడాను డాక్టర్, పెద్ద అబద్ధం ఆడాను. నన్ను క్షమించండి డాక్టర్ గారు, నన్ను క్షమించండి. డాక్టర్ గారు, మీరే కదా ఒకసారి చెప్పారు, ఒక డాక్టరు ఒక స్త్రీని గర్భవతి అని అబద్ధం చెప్పి ఆమెకు ఉరిశిక్ష నుంచి తప్పించారని. ఇవాళ కూడా ఒక అబల ఒక డాక్టర్తో అబద్ధపు బంధుత్వం చెప్పి తన మర్యాద కాపాడుకుంది, తన సతీత్వాన్ని కాపాడుకుంది. ఇప్పుడు ఈ అబల ఆ డాక్టర్ గారి ఈ ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోదు డాక్టర్ గారు. సరే వీణా, కానీ కాస్త ఆలోచించు. నీ మావయ్య ఈ విషయం అందరికీ చెబితే? డాక్టర్ గారు, నేను నా స్వార్థం కోసం తెలిసింది నీ ప్రతిష్టకు మత్తు కలిగించానని తప్పును ఒప్పుకుంటున్నాను. కానీ ఈ రోజు తర్వాత మళ్ళీ ఇలాంటిది జరగదని నేను మాటిస్తున్నాను డాక్టర్ గారు, మాటిస్తున్నాను. నన్ను ఒక అమాయక చెల్లెలిగా భావించి
ఆఖరిసారిగా క్షమించండి డాక్టర్ గారు. వీణా వీణా గోవింద్ చదువుకుంటున్నావా? గుడ్ బాయ్, వెరీ గుడ్. గోపాల్ వీణేది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది బాబు, పిలుచుకోమంటారా డాక్టర్ బాబు? పిలుచురా. ఆమెకి ఓ శుభవార్త చెప్పాలి. చూడు, 2-3 రోజుల్లో మన మాస్టర్ గోవింద్ విమానంలో ఎగిరిపోతాడు. ఎక్కడికి బాబు? కోల్కత్తా. అక్కడి నుండి అతను సరాసరి శాంతినికేతన్ వెళ్తాడు. చూడు, ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. వెళ్ళి వీణ పోతాడు పిచ్చరా. అలాగే. గోవింద్ అక్క, వీణక్క. వీణకి ఇంట్లో లేదు, బహుశా ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉందేమో. ఏంటి, ఒకవేళ బయట పెడితే నీకు చెప్పి పెడుతుంది కదా? అవును సార్, నాతో అయితే ఏమీ చెప్పి వెళ్ళలేదు. అయితే మరి ఏమైనట్లు? అంకుల్, అమ్మ పొరిగింటి ఆంటీ వద్దకు వెళ్ళిందేమో, నేను ఇప్పుడే చూసి వస్తాను. వెళ్ళా. డాక్టర్ గారు, ఇక్కడ టేబుల్ మీద ఏదో కవర్ పెట్టుందే. ఇదిగో కవరా? ఇటు చూస్తాను. అరే, ఇది వేణుక రాతలాగే ఉంది. ఏం రాసిందో చూడండి. అవును, వీడు రాసిన ఉత్తరమే, తనే రాసింది. డాక్టర్ గారు, నా కారణంగా మీకొచ్చిన అపఖ్యాతితో నా మనసుకు చాలా దెబ్బ తగిలింది. ప్రాయశ్చిత్తం కోసం నేనిప్పుడు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను విడికి ప్రయత్నం మీరు చెయ్యొద్దు. ఎందుకంటే మీకు నేను వెళ్ళిపోయిన సంగతి తెలిసేసరికి మీ దురదృష్టవంతురాలైన సోదరి వీణ ఈ ప్రపంచం నుంచే వీడ్కోలు తీసుకుని ఉంటుంది. మనిషి భూమి మోహాన్ని ఎలా త్యజించలేడో అలాగే ఏ తల్లైనా సరే తన కొడుకుని త్యాగం చేయలేదు. అయినా సరే నేను నా కొడుకుని విడిచి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే వాడికి తల్లి తండ్రి అయి వాడిని చక్కగా పెంచుతారని నా విశ్వాసం. డాక్టర్ గారు, తెలియని తనం వల్ల ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగుంటే మీరు దానికి నన్ను క్షమించండి. ఇదిగో ఈ అమాయకురాలైన తల్లికి జన్మించిన ఏమీ తెలియని పసివాడు. వాడిని మీరు మీ సొంత బిడ్డలా ప్రేమించి పెంచి పెద్ద చేస్తారని ఆశిస్తాను. వాడి మేలుని కాంక్షించే నేను నా మమకారాన్ని ప్రేమను త్యజించి వాడి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ చేతులకు వాడిని అప్పగించి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను డాక్టర్. ఇట్లు సోదరి వీణ. డాక్టర్ బాబు, అయితే వీణక్క? లేదు గోపాల్, లేదు. వీణాదేవి ఆత్మహత్య చేసుకోదు. ఇతరుల కళ్యాణం కోసం ఆమె ఆత్మార్పణ చేసుకోగలదు. ప్రసాదం రూపంలో ఆమె నాకు తన కుమారుని ప్రసాదించింది. ఇక గోవిందు నా కుమారుడు. ఆత్మార్పణం నాటకం విన్నారు.